చాలా 2 బాగా సంవత్సరాలు మాట్లాడారు. టీఆర్ఎస్ ఇప్పటిదాకా గవర్నమెంట్ విన్నాను. అధికారంలో ఉంది. ఇప్పుడు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. 2 సంవత్సరాలు ఓకే, ఓకే. టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది. ఇంకెప్పటికీ కూడా నిధులు, అవును. నీళ్లు, నియామకాల కోసం ప్రజలు కొట్లాడాలా? మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళ అప్పు చేసి ఆస్తులు అమ్ముకుని లేకపోతే బంగారం కొదవ పెట్టి కార్పొరేట్ విద్యను కొనుక్కోవాలా ఈ తెలంగాణ రాష్ట్రంలో? ఇంకా కొన్ని దేశాల్లో +2 విద్యని విద్యా హక్కు కింద ఫ్రీగా అందజేస్తున్నారు. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీగా ఇమ్మని ఎవరు అడగట్లేదు. మాకు సూపర్ సిక్స్లు లేకపోతే మీ సంక్షేమ పథకాలు ఓట్ల రాజకీయం మాకొద్దు మహానుభావ, మాకు ఓన్లీ విద్యని సగటు మానవుడుకు డబ్బులు కట్టి చదివించుకునే నాణ్యమైన విద్య కావాలంటున్నారు. ఇవ్వలేమా? మనం చెయ్యలేమా? ఎందుకు ఇది? ఎవరి కోసం ఈ రాష్ట్రాలు, ఈ గవర్నమెంటు, ఈ వ్యవస్థలు? జీతాలు తీసుకున్న అధికారులు చేతులు ఎత్తేస్తున్నారు, పరిపాలిస్తున్న నాయకులు చేతులు ఎత్తేస్తున్నారు. ఎవరు సమాధానం చెప్తారు? వందల మంది పిల్లలు, 1200 మంది విద్యార్థులు బలిదానం చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చాక కూడా మూడు టర్ముల గవర్నమెంట్ వచ్చాక కూడా ఇంకా ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుని స్ట్రెస్తో పిల్లలు చనిపోతుంటే ఆ ఉద్యమానికి ఈ పిల్లలు చనిపోవడానికి ఏమైనా తేడా లేదంటారా? ఎవరు దీనికి సమాధానం చెప్తారు? ఓట్లేసి గెలిపిస్తున్న నాయకులు సమాధానం చెప్తారా? ఆఫీసర్ల సమాధానం చెప్తారా? మనం పరిపాలన చేసింది సమాజహితం కోసం, మీడియా ఉన్నది సమాజహితం కోసం. మేము గత 16 రోజులుగా ఇక్కడ మేము డిబేట్ చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్టు ఐఏఎస్ అధికారి నుంచి జిల్లా అధికారి వరకు కూడా అస్సలు విద్యార్థి సంఘాలు కానీ మీడియా ప్రశ్నిస్తున్నా కూడా చీమకు నీరెత్తినట్టు ప్రవేశిస్తున్నారంటే ఏం చేయాలి? రేవంత్ రెడ్డి గారికి ఇది తెలియదంటారా కాంతం గారు? సీఎం గారికి తెలుసు, కానీ ఖచ్చితంగా ప్రభుత్వం చర్య తీసుకుంటది. నారాయణ కాలేజీ, చైతన్య కాలేజీ మీద ఖచ్చితంగా చర్య తీసుకుంటే మీరు అన్నట్టు వాస్తవం ఇప్పుడు కాదు, వాళ్ళు మొదటి నుండి కూడా ఏ ప్రభుత్వాలు కూడా వాళ్ళ మీద చర్య తీసుకోలేదు. భయపడుతున్నారండి? భయపడుతున్నారా ప్రభుత్వాలు? భయపడతారండి. అవసరం అనుకుంటే నారాయణ చైతన్య వీళ్ళన్నింటినీ చేసేస్తారు. అది భయపడడం అనేది అది మా ప్రభుత్వానికి లేదు. ఖచ్చితంగా మేము సీఎం గారి దృష్టికి మేము కూడా తప్పకుండా, అసలు సీఎం గారి దృష్టిలో ఉంది, ఖచ్చితంగా మేము తీసుకెళ్లి కూడా ఈ కార్పొరేట్ కాలేజీలు, ఈ ప్రైవేట్ కాలేజీలు అన్నింటి కూడా వాస్తవం వీళ్ళు పూర్తిగా విద్యార్థులను ఎలక్షన్ చేసుకుంటూ, అంటే వాళ్ళు కమర్షియల్, అంటే బిజినెస్ అయిపోయింది అది ఇప్పుడు. ఎందుకంటే ప్రభుత్వాలు కూడా వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీ గారి దగ్గరికి కానీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. 100% చర్య తీసుకోవాల్సిందే. అలాంటి కాలేజీలను అసలు వాస్తవానికి ప్రైవేట్ కాలేజీలు కానీ, ప్రైవేట్ స్కూళ్ళు కానీ, ఈ కార్పొరేట్ కాలేజీలు కానీ, స్కూల్ కానీ ఇవన్నిటిని నిషేధించి వాస్తవానికి ప్రభుత్వ స్కూల్, ప్రభుత్వ కాలేజీలే నడిపోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. సార్, మీరు కాంతం గారు ఒక మాట అడుగుతాను, ప్రజలకి ఏ విధంగా మీరు నమ్మకం కలిగిస్తారు? హైదరాబాదు నడిబొడ్డులో పార్ట్ ఆఫ్ ది రంగారెడ్డి, హైదరాబాదు తర్వాత మెదక్కు, రంగారెడ్డిలో తర్వాత శేర్లింగంపల్లి ఈ ఏరియాలో కూడా సీఎం ఇక్కడే ఉంటారు, విద్యాశాఖ మంత్రి ఆయనే, హోమ్ మినిస్టర్ ఆయనే. ఒక జీవోని ఇంప్లిమెంటేషన్ చేయడానికి 16 రోజులుగా ప్రైమ్ నేను ఏప్రిల్ 1 నుంచి సెలవులు ఇచ్చిన దాన్ని వైలేషన్ చేస్తుంటే అసలు ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తుందా? నిజంగా ఒకటి అడుగుతున్నాను మిమ్మల్ని, సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళండి. రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఐజీ గారు ప్రైమ్ నైన్ వేదికగా విద్యార్థి సంఘ నాయకులు సోషల్ మీడియాలో అవేర్నెస్ తీసుకొస్తున్నాం, ఏప్రిల్ 1 నుంచి 2 నెలల పాటు తెలంగాణలో ఉన్న అన్ని ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలకు సెలవు ప్రకటించారు. దాన్ని తొంగలో తొక్కి ఆన్లైన్ ఆఫ్లైన్ పెట్టి బరి తెగించిన కార్పొరేట్ సంస్థలు, పట్టించుకోని అధికారుల్ని ఎందుకు చర్య తీసుకోకుండా ఇన్ని రోజులు కావాలా? టుడే డేట్ ఈజ్ 9th, 1 నుంచి యథేచ్ఛగా జరుగుతుంది. ఇంకా బరి తెగించిన కార్పొరేట్ కాలేజీలు లెక్చరర్స్ని ఆదేశించి వాళ్ళ ఇళ్లలో జూమ్ కనెక్షన్ ఇచ్చి ఇప్పుడు మనం ఎలా అయితే మాట్లాడుకున్నామో పిల్లలకు చెప్తున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారు? సమ్మర్ సెలవులు వచ్చాయని వాళ్ళ క్లాసులు వింటలేదు, పేరెంట్స్ ఏమో జాబ్కి వెళ్ళిపోతారు. మళ్ళీ ఇంకొక న్యూస్ ఏంటో తెలుసా మీకు? ఈ 9 రోజుల్లో ప్రతి కాలేజీలో 1 యూనిట్ సిలబస్ అయిపోయింది. రేపు కమింగ్ సాటర్డే యూనిట్ టెస్ట్ ఉంది. అంటే ఇంత బరి తెగించిన వ్యవస్థలో రేవంత్ రెడ్డి గారు ఒక్క ప్రెస్ మీట్ కానీ, ఒక్క యాక్షన్ కానీ లేకపోవటం, పేరెంట్స్ అందరూ కూడా ఒకటే మాట్లాడుతున్నారు, అధికారులు భయపడుతున్నారు, ప్రభుత్వం భయపడుతుంది, నారాయణ శ్రీ చైతన్య గుప్పిట్లో గవర్నమెంట్ ఉంది. వాళ్ళు కూడా బయట మెసేజ్ ఎలా, ఒక్క నిమిషం అండి, బయట మెసేజ్ ఎలా వస్తుందంటే పేరెంట్స్ నుంచి, నాట్ మీడియా ఏమంటున్నారో తెలుసా? వాళ్ళు కుమ్మక్కయ్యారు కాబట్టి మీరు ఎంత కష్టపడినా, మీడియా కష్టపడినా, మీలాంటి నాయకులు మాట్లాడినా వాళ్ళకి నిమ్మకు నీరెత్తినట్టు ఉంటారు. మీరు ఎంత కష్టపడినా వృధా ప్రయాస అనే స్థితికి పేరెంట్స్ వస్తున్నారు.
కానీ అధికారులు కూడా ఎలా ఉన్నారంటే ఒక్కొక్క ఏరియాలో 10 సంవత్సరాల నుంచి ఆఫీసులు ఉన్నారంటే ఇక్కడే అనుమానం వస్తుంది మాకు. విద్యార్థి సంఘ నాయకులు చెప్తున్నారు పవన్ కుమార్ గారు 9 సంవత్సరాల నుంచి మేడ్చల్ డిఓ ట్రాన్స్ఫర్ కాలేదు, సంగారెడ్డి డిఓ ట్రాన్స్ఫర్ కాలేదు, రంగారెడ్డి డిఓ ట్రాన్స్ఫర్ కాలేదు, కానీ ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ మాత్రం 6 మంత్స్ 3 మంత్స్ ప్రతి 6 మంత్స్కి మారుతున్నారు. అంటే వ్యవస్థ ఏం జరుగుతుంది? మీరు ఒక్కసారి కాంతం గారు ప్రైమ్ లైన్ వేదికగా ప్రజల పక్షాన మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారి విద్యాశాఖ మంత్రి గారికి అలాగే ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీతో మాట్లాడి ఈ కాలేజీల మీద యాక్షన్ తీసుకునే వరకు కూడా ప్రైమ్ లైన్ ప్రజల పక్షాన్ని నిలబడుతుంది. ఒకటి మాత్రం అర్థమవుతుంది, ప్రైమ్ లైన్ ఒకటే కొట్లాడుతుంది, మిగతా మీడియాలు చూపించట్లేదు, మిగతా పత్రికలు చూపించట్లేదు. అది మీరు అర్థం చేసుకోండి తెలుగు రాష్ట్రాల్లో. ఎందుకంటే విద్య అనేది ప్రతి మనిషి యొక్క ప్రాథమిక హక్కుకు భంగం కలిగిస్తే మనకు మనమే భంగం చేసుకున్నట్టు లెక్క. అందుకని మీరు ఆలోచన చేసి మీరు రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తారని కోరుతూ, సతీష్ రావు గారు